లేదా ధర్నా అయిపోయింది, నువ్వు కూర్చో. లేదే నువ్వు కూర్చో, నువ్వు కూర్చోవే అంటున్నా, నువ్వు కూర్చో అంటున్నా. అరే లేదే నేను ఆపా, నేను రోడ్డు మీద ఆపా. అరే నేను ఆపలే అంటే రోడ్డు కూర్చో, నువ్వు కావాలి. అరే ఏడు పోతా అంటే ఎందుకు అవుతున్నాయి నన్ను, నన్ను వెళ్ళిపోతున్నా ఏందిగా? మరి ఏంది ఏం తమ్మా చేస్తుండ్రు? అరే ఏడు పోతా పెద్ద ప్రజాస్వామ్యం మాట్లాడుతులేదా? ఈ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. రైతులు తగ్గిపోతాయి పెద్ద. అరే ఏం నడుస్తుంది, ఏంది ఏం నడుస్తుంది, ఏం నడుతున్నాను నేను చక్కగా బండ్ల పోయేటోళ్ళు బండి ఆపి నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి అంటున్నాను. నేను బండ్లు ఆగుతున్నా నువ్వు కారణం. బండ్లు ఆగుతుంటే ఎవరి కారణం? మీ అందరూ సాక్షులు, మా పార్టీ సోదరులందరూ కూడా, మా పార్టీ సోదరులు కూడా సాక్షులు అని చెప్పి అంటున్నా. స్టేట్ పోతుంటే ఏది ఇస్తుందో నిజంగా బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందే? మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతులు సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో నోటికాడు కూడు ఎత్తగొడుతుంటే తావుగా నీళ్లు లేకుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండు. మీరు ధర్నా లేపింది అయిపోయింది, ధర్నా లేపింది అయిపోయింది బాబు. అయినా కూడా మీరు ఏంది అరాచకం? ఇప్పుడు ధర్నా లేదు అక్కడ, రైతులు డిస్పర్స్ అయిపోయింది, రైతులు డిస్పర్స్ అయిపోయింది. ఎందుకు చేసుకుంటున్నా నేను? నేను వెళ్ళిపోతాను. కూడా ప్రభుత్వ అధికారులు చెప్పేది ఏంటంటే అక్కడ దాదాపు 20,000 క్యూసెక్ నీటి ప్రవాహం ఉందని చెప్పి అంటున్నాను. ఎన్టీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయకుండా నీటి విడుదల చేయదని చెప్పన్నారు. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఏదైతుందో ఇప్పుడు ప్రాణిత నీటి ప్రవాహం ఏదైతుందో 93.5 మీటర్ 93.5 మీటర్ చేరుకుంటే ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నుండి డైరెక్ట్ నీటి ఎత్తిపోయొచ్చు అని చెప్పి అంటున్నాం. మొత్తం ఇవాళ సాగునీటి రంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. పెద్దలు శ్రీరామ్ గారు కూడా చెప్పిండ్రు, శాస్త్రి గారు కూడా చెప్పిండ్రు. ఇలా వరదకాలం చూడండి ఎట్లా ఎండిపోయిందో చెప్పంటున్నా. ఇలా రైతులు పంట పొలాలు కాదే తాగుటా నీళ్ళు లేవు అని చెప్పండి, తాగుటా నీళ్ళు లేవు. అసలు మీరు ఇంత దేశాలు పోయి అంత ఈర్ష దేశాలతో ఏది ఇస్తుందో నీళ్ళు ఇస్తే ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో ఇది ఎవరి పేరు సమస్య కాదు. రైతులకు కావాల్సి కుక్క నీళ్లు కావాలి, కుక్క నీళ్లు కావాలని చెప్పి అంటున్నాం. ఆయనకున్న తెలుగు మనకు లేకుంటే ఎట్లా? నేను తెలంగాణ దిగువ అనేది ఎత్తుందో నీటిని వదులుతుంటే మన కింద ఆంధ్ర రాష్ట్రం నీటిని ఒడిసి పట్టుకునేది ఎత్తుందో ఆయన పైకి లిఫ్ట్ చేసుకుంటున్నాడు. అదే కాఫర్ డ్యామ్ ఆసరా చేసుకొని, అదే కాఫర్ డ్యామ్ ఆసరా చేసుకొని ఇలా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతుందో 10 కోట్లు కాదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే 10 కోట్లు కాదని చెప్పి అంటున్నాం. ఫుట్బాల్ మ్యాచ్ నీ విలాసాల కోసం ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెడతాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన విలాసాల కొరకు 100 కోట్లు ఖర్చు పెడతాడు. రైతులకు నీళ్ళు ఇచ్చడానికి పవర్ జనరేషన్ లేదయా. రాత్రి కూడా రైతు కరెంట్ లేకుండా అయింది. దినం ఎప్పుడు వచ్చింది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. కానీ విద్యుత్ కోత కారణం రేవంత్ రెడ్డి గారు చెప్పి అంటున్నా. రాష్ట్రంలో కరువు ఏర్పడటానికి కారణం రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే ఎక్కువ ఏదైతుందో ఎల్నినో ప్రభావం అధిగమించే అవకాశం ఉండే. ఎల్నినో హెచ్చరికలు ఇవాళ వచ్చినాయి కాదు, ఇవి గత 6 మాసాలకెళ్ళి ఎల్నినో హెచ్చరికలు వస్తున్నాయి. ఎల్నినో హెచ్చరికలు 6 మాసాలకెళ్ళి వస్తుంటే కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టకుండా
వెయ్యి చేయకుండా ఇక్కడ ఏదైతుందో ఆర్గర్ పంటలు వేయండి. అసలు పునాస కాలం ఇచ్చిపోయినాక ఆర్గర్ పంటలు ఇస్తున్నా చేస్తారా? నువ్వు ఒక రైతుగా నీకు అవగాహన అనుభవం ఉన్నదా? ఇక్కడ రైతులు చెప్పండి, మీరని చెప్పండి. పునాస ఎదిపోయినాక ఇష్టం పెట్టాలి పుల్లి అధికారులు యంత్రాంగం అని చెప్పి అంటున్నా. మీరు రోడ్డు మీద కూర్చుంటామని చెప్పంటే వాళ్ళే బాధ్యత వహించాలి, వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా దయచేసి రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, మేము లేస్తాం. రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, కొండగట్టుకెళ్ళి మేము లేస్తాం. అంతేనా?